ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ చూస్తే ఏడ దొరికిన సంతరా ఇదంతా, వీళ్ళను మనమా సెలబ్రేట్ చేసింది ఇంత బోరింగ్ కాడ కూడా కొట్టుకుంటే ఆడవాళ్ళు ఎంతో నయం కదరా అనేటట్టు బిహేవ్ చేశారు ఈరోజు నామినేషన్స్లో. వీళ్ళు ఏడవడం నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. వైల్డ్ కార్డ్స్ రాక తర్వాత జరిగిన రెండో నామినేషన్ ఇది. గత వారం తనుజాను టార్గెట్ చేసి అయోష ఈ వారం రితువు పైన పడింది. అయితే ఋతువుని నామినేట్ చేయడం ఓకే, కానీ ఇందుకు కారణాలు చెప్తూ అయోష మాట్లాడిన విధానం మరి చాలా నీచాతి నీచంగా ఉంది. మాట్లాడితే ఏవే పోవే ఏంటే అంటూ మరి లోకల్గా మాట్లాడుతుంది ఈ అయోష. దీంతో ఇద్దరి మధ్య నామినేషన్లో చిన్న సైజు యుద్ధమే జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో ముందుగా భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏం జరిగిందో చూపించారు. దివ్య తెగ ఏడుస్తూ ఉండడంతో తనుజ వెళ్ళి ఓదార్చి ధైర్యం చెప్పింది. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, ఆయన ఎప్పుడు అదే కదా చెప్తుంటారు, నీ గురించి నేను ఎప్పుడు జలసి ఫీల్ అవ్వలేదు, బాండింగ్గానే చెప్పింది. తను క్లోజ్ అవుతుంది, నేను మాట్లాడాలన్నా ఏదన్నా కూడా బాండింగ్ అంటున్నారు. చూసే వాళ్ళకి ఇది కొంచెం డ్రామాగా తర్వాత ఏదో నటిస్తున్నట్లు అన్నట్లు కనిపిస్తుంది, కానీ ఇందులో జీవించే వాళ్ళకే తెలుస్తుంది. ఫ్యామిలీని వదులుకొని కొన్ని డేస్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ అనేది కానీ ఆ ఫీలింగ్స్ వాల్యూ మనకే తెలుస్తుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఇది నువ్వు కాదు నేను కూడా ఇది కాదు అని టెంపరీ సిచ్యువేషనే, ఇంకా ఏడవద్దు, చిన్నదాన్ని చెప్తున్నా పెద్దదానివి నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ తనుజ చెప్పింది. ఇక ఉదయం ఫుల్ మాస్ బీట్ సాంగ్తో వేసి అందరినీ నిద్ర లేపాడు బిగ్ బాస్. కానీ అందరూ లేచి చూసేసరికి ఇంటి నిండా వందల బెలూన్స్ కనిపించాయి. మరి ఇవి ఎందుకు పెట్టారు? నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూస్తాం. ముందుగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మొదలయ్యే ముందు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. సుమన్ శెట్టి గౌరవ్ కెప్టెన్స్గా మీకు స్పెషల్ పవర్ లభిస్తుందని మీకు తెలుసు కదా. అక్కడ 2 యాపిల్స్ ఉన్నవి, ఒకటి రెడ్ మరొకటి బ్లూ. ఒక పిల్ వేరు శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు మీరిద్దరూ మీకు కావాల్సిన పిల్ను పెంచుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే సుమన్ గౌరవ్ ఇద్దరు బ్లూ పిల్ కావాలని కాసేపు వాదించుకున్నారు. చివరికి సుమన్ శెట్టి రెడ్ తీసుకోక గౌరవ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే సుమన్కి లక్కు కలిసి వచ్చింది. ఇదే కొన్నిసార్లు తెలియని అదృష్టం కలిసి వస్తుంది కదా, ఆ విధంగా సుమన్ మీకు సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా మీరు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. గౌరవ్ మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది, కానీ మీకు సేవ్ సమ్ వన్ వచ్చింది కాబట్టి ఆ పవర్ మీరు ఎప్పుడు ఉపయోగించాలో నేను సమయం వచ్చినప్పుడు చెప్తా అని బిగ్ బాస్ చెప్పాడు. కాసేపటికి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ శుద్ధి చేశాడు. ఈ వారం నామినేషన్స్ శంకరామాన్ని, ఇమానియల్, అయోష పూర్తి చేశారు. ఎందుకంటే ఇమానియల్ తన దగ్గర ఉన్నటువంటి పౌరాస్త యొక్క రెండో శక్తిని ఈ పోర్లో ఉపయోగించగలరు. అలాగే అయోష ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తనకి లభించిన నామినేషన్ పవర్ను ఇప్పుడు ఉపయోగించగలరు. ఈ పోర్లో యుద్ధభూమి ఈ ఇల్లే. బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్తో నిండి ఉంది. అక్కడున్న కొన్ని బెలూన్స్లో నామినేషన్ టికెట్లు దాగి ఉన్నాయి. ఆ టికెట్లు పొందిన వారికి ఈ వారం నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి. ఇమానియల్, మీరు ఆ బెలూన్స్ అన్నిటిని పగలగొట్టి వీలైనన్ని ఎక్కువ టికెట్స్ పొందడానికి ప్రయత్నించాలి. ఎవరు ఎన్ని టికెట్స్ పొందాలనేది స్పష్టమైన తర్వాత అందులో ఉన్నటువంటి పవర్ను ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు అవి మీకోసం ఉంచుకోవచ్చు, లేదా ఇతర ఇంటి సభ్యులు ఇచ్చిన వారు ఈ వారం నామినేట్ చేయడంలో సహాయపడవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఈ టాస్క్లో అయోషకి మొత్తం 3 టికెట్లు లభించేవి. అవి నామినేట్ 1, 2 డైరెక్ట్ నామినేట్ 1 దొరికేవి. ఇంకా ఇమానియల్కు 5 టికెట్లు జరిగితే దాంట్లో నామినేట్ 2 అలాగే నామినేట్ 1, 3 లభించేవి. దీంతో మిగిలిన వాళ్ళంతా ఆ టికెట్స్ కోసం వీళ్ళ దగ్గర కాసేపు బేరాలాడారు. తనుజ అయోషను నామినేట్ చేస్తానని కళ్యాణ్ చెప్పడంతో ఇము తనకు టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. సాయి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇప్పుడు అనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగితే లేదు అన్నాడు. ఇక ఇమానియల్ తన దగ్గర ఉన్నటువంటి 5 టికెట్లను కళ్యాణ్, దివ్య, తనుజ, రీతు, రమ్యకి ఇచ్చాడు. 1 కూడా తన దగ్గర ఉంచుకోలేదు. మరోవైపు సాయి, సంజనాకు చెరొక టికెట్ ఇచ్చినటువంటి అయోష డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గర ఉంచుకుంది. ఇక వెంటనే రితును డైరెక్ట్ నామినేట్ చేసింది అయోష. ఫోన్ ముఖాన కొట్టడంతో రితు తుడుచుకుంటుంది. ఓకే, రీజన్ వచ్చేసి అని అయోష మొదలు పెట్టడంతో 1 నిమిషం అని రీతు చెప్పింది. దీనికి అందరూ వెయిట్ చేయాలా నీకోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ తుడుచుకునేలా ఉంటే ఎందుకు అది పెట్టాలో చెప్పు అంటూ అయోష వాదించింది. మరి ఎలా మాట్లాడాలి చెప్పు, నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలి కదా అని రీతు అంది. నువ్వు
ఓవర్ యాక్షన్లో ఈ ఇంట్లో నాకు అసలు నచ్చదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం, అది చాలా సేపు ప్లే కనుక నాకు నచ్చలేదు. ఇక్కడ నువ్వు లవ్ చేసుకొని తిరుగుతూ ఉన్నావు అని అయోష పర్సనల్ అటాక్కి దిగింది. నేను చెప్పానా లవ్ చేస్తున్నాను, లవ్ చేసి తిరుగుతున్నానని అని రీతు సూటిగానే అడిగింది. నాకు ఒక ఆడియన్గా అలా అనిపించింది. నా రీజన్ నాకుంది, మిగతా వాళ్ళంతా చూస్తున్నారు. రీతు నేనేం ఫీల్ కాదు. నాకు అయితే నీ ఓవర్ యాక్షన్ నచ్చలేదు. నువ్వు ఇక్కడుంటే బాలేదు, అందుకే నువ్వు బయటకు వెళ్ళాలని నామినేట్ చేస్తున్నానని చెప్పేసి అయేషా వెళ్ళి కూర్చుంది. అయితే తాను డిపెండ్ చేసుకోవాలి కనుక అయేషా అక్కడికి రా అని రీతు పిలిచింది. నాకేం వినాలని లేదు అంటూ పోకరగా చెప్పింది ఈ తమిళియన్ అయోషా. వచ్చిన దగ్గర నుంచి నీ ప్లాన్, నీ టార్గెట్లో నువ్వు ఉన్నాను, వినడానికి నువ్వు ఎక్కడ రెడీగా ఉన్నావు అని రీతు అంది. నాకు నచ్చితే నచ్చారు అని నచ్చకపోతే నచ్చట్లేదా ఉంటాను అంతే అని అయోష చెప్పింది. నేను నచ్చిన వాళ్ళతో ఉంటాను, నువ్వు అలా ఎలా చెప్తావు మరి అని రీతు అడిగింది. అది నేను అంటున్నా, నీకు నచ్చిన వాళ్ళతోనే ఉండు, నేను వద్దని చెప్పలేదు కదా అంది అయోష. మరి వద్దని చెప్పే కదా నువ్వు నామినేట్ చేసింది అని రీతు వాదించింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అర్థమైంది. నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ మళ్ళీ అయోష రెచ్చగొట్టింది. ఎవరు లవ్ కంటెంట్ కోసం వచ్చారు అని రీతు అడిగితే, ఎందుకంత యాటిట్యూడ్ నీకు అంటూ అయోష టోన్ మార్చింది. నీ యాటిట్యూడ్ నీకంటే నా యాటిట్యూడ్ నాకుంది అని రీతు చెప్పింది. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అంటూ అయోష అంది. నువ్వే చెప్పావు కదా నన్ను కంటెండర్గా ఎందుకు తీసుకోవట్లేదు, నేను స్ట్రాంగ్గా, నువ్వు ఏమన్నా అనుకున్నావా కదా అని రీతు కంటెంట్ పాయింట్ అడిగింది. స్ట్రాంగ్ అని నేను ఎప్పుడు చెప్పాను, నీ ఆర్గోగెన్సీ, నీ గేమ్ స్ట్రాటజీ నాకు అస్సలు నచ్చదు అని చెప్పాను అంటూ మాట మార్చింది ఈ పిల్ల. నేను గేమ్ ఆడింది నీకు కనిపించలేదు, నేను ఒకరితో మాట్లాడింది మాత్రమే చూసి దానికి నువ్వు ఒక పోస్టర్ వేస్తున్నావు అని రీతు అడిగింది. నువ్వు గేమ్లో రూడ్గా ఆడుతావు, ఎవరొచ్చినా కొట్టడం గిట్టడం అంటే నేను నీ చేతిలో దెబ్బలు తినడానికి రాలేదు అంటూ అయేష ఏదేదో మాట్లాడుతుంది. అసలు పాయింట్లకి మాట్లాడలేదు. అలాగే ఆ తర్వాత దివ్య తన నామినేషన్ మొదలుపెట్టింది. ముందుగా అయోషని నామినేట్ చేసింది దివ్య. నువ్వు అన్ని విషయాలు అందరికీ ముఖం పైన చెప్తావు, అది నాకు నచ్చిన పాయింట్. కానీ చెప్పిన వాటిపై నువ్వు నిలబడవు. అందరినీ ఎమోషనల్ అవుతున్నారని చెప్పి నువ్వు ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు. అలానే ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానంటూ మన ఏడ్చావు అంటూ తన పాయింట్స్ చెప్పింది దివ్య. తన రెండో నామినేషన్ సాయికి వేసింది. ఎప్పుడు మీ ఒపీనియన్ రైట్ అనే ఫీలింగ్లో ఉంటారని అనిపిస్తుంది నాకు అంటూ రీజన్ చెప్పింది దివ్య. దీనికి సాయి ఏదో డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ అయితే జరిగింది. కానీ నెక్స్ట్ రీతు వచ్చి అయోషను ముందుగా నామినేట్ చేసింది. అయోష, ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విని తర్వాత డిసైడ్ అయ్యి మాట్లాడు. నీకు అది లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు మాటలు అనేస్తావు. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతావు. నువ్వు ఎదుటి వ్యక్తిని దేని గురించి అంటావు, అది నువ్వు బిహేవ్ చేస్తావు. ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం ఎలా లుక్కులు ఇస్తున్నాము, ఓవర్ యాక్షన్ చేస్తున్నాము అనేది చూసుకో. నువ్వు కూడా 5 వీక్స్ గేమ్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకు ప్లస్ అవుతుంది అని ప్లాన్ చేసి వాళ్ళతోనే ఉంటున్నావు. ఎవడు లవ్ ట్రాక్లు పెట్టుకోవడానికి బిగ్ బాస్కి రారు, వచ్చాక కనెక్షన్ ఫామ్ అయితే ఉంటారు అంతే అని రితు చెప్పింది. దీనికి అయోష వెటకారంగా నవ్వడంతో, నీ నవ్వు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా పెట్టుకో, నా దగ్గర కాదు. నువ్వు ఫస్ట్ గేమ్ ఆడి తర్వాత ఇంకొకరి గేమ్ గురించి మాట్లాడు అంటూ రితు ఫైర్ అయింది. తర్వాత దీనికి ఇంకొక వారం ఉంది కదా చూడు గేమ్ అంటూ అయోష అంది. నీ గేమ్ ఆల్రెడీ ఒక వారం చూసాం కదా అని కామెడీగా ఉంది. ఎప్పుడు ఎక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావు, గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా, అక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావు అని రీతు రెచ్చగొట్టింది. నీలాగా సేఫ్గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను రాలేదు అని అయోష మొదలుపెట్టింది. నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని రీతు వాదించింది. నీ ఏడుపు కూడా ఫేక్, నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు బయటికి రావు అంటూ అయోష అంది. కళ్ళు లేవా, కనపడలేదా నీకు అంటూ రితు అనేసరికి సరేరా అయిపోయింది పో అంటూ అయోష చెయ్యి చూపించింది. నువ్వెవరు చెప్పడానికి పో అని అంటూ రితు అరిచింది. సరే మాట్లాడు అయితే అంటూ అయోష అంది. ఇదిగో ఈ యాటిట్యూడే మార్చుకుంటే బాగుంటుంది, నోరు మూసుకునే ఉండు అని రీతు చెప్పింది. ఈ మాటతో అయేష ఒక్కసారిగా వాయిస్ రేజ్ చేసింది. నోరు మూసుకొని ఉండు అని నాకు చెప్పడానికి నీకు లేదు, నోరు మూసుకో అని నేను నీకు చెప్పానా, నాకు ఇవ్వాల్సిన మర్యాద నాకు ఇవ్వాలి అని అయోష మీదకి వెళ్ళింది. మరి నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అక్కడికి వెళ్ళి కూర్చోని అంటూ రితు అంది. నువ్వెవరివే అంటూ అయోష ముఖంలో ముఖం పెట్టడంతో ముందుకొస్తే ఏం కాదు అంటూ రీతు చెప్పింది. ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు, నోరు మూసుకో, ఎలా చెప్తావే నాకు అంటూ అయోష చాలాసేపు వాదించింది. నువ్వు పెద్ద రాని, మరి నువ్వు చెప్పినట్లు వినడానికి అని రీతు అంటే ఇంకేమన్నా ఉందా, కొత్తగా ఉందా అంటూ అయోష మళ్ళీ వెటకాలంగా ఆడింది. దీంతో నువ్వు చూపించు కొత్తగా అని రితు అంటే
నువ్వు చూపించవే, వెళ్ళి కూర్చో, నువ్వు కూర్చోవే అంటూ ఇద్దరు పొట్టు తిట్టుకున్నారు. ఇంకా తన రెండో నామినేషన్ను రాముగా సెలెక్ట్ చేసుకునేది రీతు. నువ్వు నాకు ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించట్లేదు రీతు అని అంది. దీనికి రాము చాలాసేపు వాదించాడు. అలా మిగిలిన నామినేషన్ అన్నీ ముగిసేసరికి లిస్టులో 9 మంది చేరారు. అయోష, రీతు, కళ్యాణ్, సంజన, దివ్య, తనుజ, రమ్య, రాము, సాయి నామినేషన్లో ఉన్నారు. దీంతో కెప్టెన్గా అయినటువంటి గౌరవ్ తన దగ్గర ఉన్నటువంటి సేవ్ ఎనీ వన్ పవర్ని ఉపయోగించి బిగ్ బాస్ చెప్పాడు. గౌరవ్ ఒక క్షణం ఆలోచించకుండా అయోషను సేవ్ చేస్తున్నట్లుగా చెప్పాడు. దీంతో అయోష నామినేషన్ నుంచి సేవ్ అయిపోయింది. వెంటనే వెళ్ళి గౌరవ్కి థ్యాంక్ యూ అంటూ హగ్ ఇచ్చింది. ఇలా నామినేషన్ పూర్తి చేసేసరికి ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్నది 8 మంది. వాళ్ళల్లో మొదటివాడు కళ్యాణ్, సంజన, దివ్య, రాము రాథోడ్, రీతు చౌదరి, తనుజ, రమ్య, అలాగే సాయి. ఓవరాల్గా ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.